డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించినటువంటి వీడియో ఇది. ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి 1A 1B 2A 2B మ్యాథ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ వీడియోలు మన ఛానల్ అప్లోడ్ చేశాం. అలాగే వాట్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అన్న అంశం కూడా మన వీడియో చేసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే మొన్న జరిగినటువంటి TS 2025 ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ గురించి చాలా మంది ఆతృతగా చూస్తున్నారు. సో మీకు డౌట్ రావచ్చు, ఎగ్జామ్స్ ఏమున్నాయి మళ్ళీ రిజల్ట్ ఏంటి అనవచ్చు మీరు. అలాగే షెడ్యూల్ ఇంటర్మీడియట్ బోర్డు కానీ 10th బోర్డు కానీ ఇచ్చేసింది. అబ్జర్వ్ చేస్తే మార్చి 19th ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్ జరిగింది. మేబీ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి కెమిస్ట్రీ ఎగ్జామ్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎండ్ అయిపోయినవి. అలాగే స్పాట్ క్యాంప్ మార్చి 10th స్టార్ట్ అయ్యాయి. మార్చి 4th ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ ఇంగ్లీష్ మరియు సాంస్క్రిట్ యాజ్ పాసిబుల్ యాజ్ ఫాస్ట్గా ముందే అది కరెక్షన్ మొదలెడతా ఉంటాం. అలాగే మ్యాథ్, బాటనీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఒక 3-4 days 5 days గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. మార్చి 10th ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎక్కువ పేపర్స్ ఉంటాయి కాబట్టి ముందే స్టార్ట్ చేస్తారు. లాస్ట్ డే వచ్చేసి మీకు ఈ క్యాంప్ మార్చి 29th లాస్ట్ డే క్యాంప్ అయిపోవాలంటే అన్ని కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్నీ కూడా క్యాంప్ లాస్ట్ వర్కింగ్ డే 29 అట. కాదు కుదంటే ఒకరోజు అటే అవ్వచ్చు తప్ప ఇటు అవ్వదు. 30కి కానీ అట్లా క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ ఉగాది కానీ ఎలాంటి హాలిడేస్ కూడా క్యాంప్ ఇవ్వరు. అలా పకడ్బందీగా ముందు క్యాంప్ కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత కోడింగ్, డీకోడింగ్ జరుగుతూ ఉంటాయి. సో మనకు అక్కడ QR కోడ్ ఉంటుంది కాబట్టి ముందు పార్టీగా మనకి అది చించేసే పంపిస్తూ ఉంటారు కాబట్టి కరెక్షన్కి, అంటే ఒక కరెక్షన్ చేసినప్పుడు అది ఏ స్టూడెంట్ పేపరు, ఏ జిల్లా పేపరు, ఏ స్కూల్ పేపర్, ఈ వివరాలు ఏం తెలియదు. జస్ట్ మనకి ఆ పార్టీ వాళ్ళ దగ్గర ఉంటుంది. రిజల్ట్ అయిపోయాక దీన్ని QR కోడ్ చేసి QR కోడ్ ద్వారా డీకోడింగ్ చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. అది ఒక 10 days ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మార్చి 29 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ సంబంధించి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. క్యాంప్ క్లోజ్ అవ్వచ్చు. అక్కడి నుంచి ఒక 10 days తర్వాత కానీ ఒక 1 week తర్వాత, సుమారు ఇందాక మనం 10 days అనుకున్నాం కాబట్టి మీకు మార్చి 2nd week ఖచ్చితంగా ఏప్రిల్ 2nd week అంటే 15 తర్వాతే మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కీలకమైన అప్డేట్. అంటే ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా క్యాంప్ పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు వాల్యుయేషన్ కూడా. సో ఒకసారి తప్పులు మళ్ళీ వెరిఫై చేసుకుంటారు కాబట్టి ఈ కోడింగ్, డీకోడింగ్ అనేది ఏప్రిల్ 15 కానీ ఏప్రిల్ 20 మధ్య మాత్రం 100% ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి. సేమ్ టైం ఏంటంటే 10th క్లాస్ కూడా మొన్నే స్టార్ట్ అయినప్పుడు 21st స్టార్ట్ అయినప్పుడు కూడా ఏప్రిల్ 4th అన్ని ఎగ్జామ్స్ ఏప్రిల్ 4th ఫినిష్ అయిపోతాయి. అయితే ఇంటర్మీడియట్లో కూడా 19 బోర్డ్స్ మన స్టేట్ తెలంగాణ మొత్తం స్టేట్ మీద 19 సెంటర్స్ ఇచ్చారు ఈ వాల్యుయేషన్ చేసుకోవడానికి. సేమ్ ఇది కూడా 19 సెంటర్స్ ఉంటుంది. స్పాట్ క్యాంప్ వచ్చేసి ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 18 అన్నారు. అది ఏప్రిల్ 20 కావచ్చు. ఒక 13 days అయితే ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సుమారు 29,000 మంది ఏఈలు అంటే కరెక్షన్ చేసే టీచర్స్ 29,000 మంది ఉన్నారు. 15 days బిలోనే ఈ కరెక్షన్ అంతా కంప్లీట్ అవుతుంది. సేమ్ టైం రిజల్ట్స్ కూడా ఈ డీకోడింగ్, కోడింగ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు మే నెలలోనే జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 అంటే ఒక 15 days వేసుకున్నా సరే మే 1st week లోపు 10th రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా కీలకమైన అప్డేట్స్ కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సేమ్ టైం మీకు ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ మ్యాథ్ కీస్ కూడా పెట్టాను, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ పెడుతున్నాను. 10th క్లాస్ ఇంకా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది నేను అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ ఎగ్జామ్ కాబట్టి ఆఫ్టర్ ఇంగ్లీష్ తర్వాత. సో దాన్ని కూడా మీరు చూసి మీరు స్కోర్ చెక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.